టెండర్ రెడీ చేశాను. కానీ ఇక్కడ అంతకు మించి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారని అర్థమైంది. అందుకే చెప్తున్నాను, నేను ప్రాణాలతో ఉండాలి అని అనుకుంటే నాకు నువ్వే భోజనం వండి పెట్టు, అంతే. నేను చాలా అడిగి చూశాను ఆంటీ, కానీ అమృత నుంచి మౌనమే తప్ప సమాధానం దొరకడం లేదు. ఎప్పుడు లేంది అమృత మీద ఆయన చేయి చేసుకున్నారు అంటే చెప్పాను. చందుకొచ్చిన జబ్బు గురించి భార్గవికి తెలిసిపోయింది డాక్టర్. నిజమా? నిజం డాక్టర్. ఆ విషయం బయటికి చెప్తే ఏం జరుగుతుందో అనే భయం. చందు క్షణం దూరం అయినా తట్టుకోలేని ఆయనకి చందు బ్రతకదని నిజం తెలిస్తే ఏమవుతుందో ఊహించండి. అందరూ నేను భార్గవికి ఎందుకు చెప్పానని అడుగుతున్నారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తే తట్టుకోగలరా? ఎలా చెప్పమంటారు? అసలు భార్గవికి ఎలా తెలిసింది అమృత? నా దురదృష్టం డాక్టర్. దేవుడు కూడా ఎలా చేస్తాడో చూడండి. మనం ఎవరితో అయితే దూరంగా ఉండాలనుకుంటామో వాళ్ళకి మన జుట్టు అందేలా చేసి వేడుక చూస్తుంటాడు. పోనీ కదా అని లిఫ్ట్ ఇచ్చిన పాపానికి నాకు తెలియకుండా చందు మెడికల్ రిపోర్ట్స్ మొత్తం చూసింది. నేను మెడికల్ షాప్ కి వెళ్ళొచ్చేసరికి అవన్నీ ఫోటోలు తీసింది. నేను చెప్పినట్టు చేస్తావా, లేకపోతే చందు పరిస్థితి గురించి నీ భర్తకి చందుకి చెప్పనా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. అవునా? ఇంత జరిగిందా? ఈ నిజాలు ఎవరికి చెప్పాలి? ఆయనకి చందు అంటే ఎంత ప్రాణమో మీకు తెలుసు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో మీకు తెలుసు. చందు బతకడం కష్టమని చెప్తే ఆయన తట్టుకోగలరా? ఇప్పటిదాకా చందు కూడా నిజం తెలియకుండా దాచాం. చందుకి నిజం తెలిస్తే ఏమవుతుంది? మీరే చెప్పండి డాక్టర్. ఇంత పెద్ద సుడిగుండంలో చిక్కుకుపోయావేంటమ్మా? దీని నుంచి ఎలా బయటపడాలి? తెలీదు డాక్టర్. ప్రస్తుతానికి తప్పించుకోవడం తప్ప పరిష్కారం నాకు తెలియడం లేదు. ఎంత పని చేసావు రాజా? అమృతను కొట్టావా? అసలు అమృత చేసిన త్యాగాన్ని మర్చిపోయావా? అమృత నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అనే విషయాన్ని మర్చిపోయావా? నువ్వు కళ్ళారా చూశానని, అంతా విన్నానని చెప్పినా నేను మాత్రం నమ్మలేకపోతున్నాను రాజా. నేను నమ్మలేకపోయానండి, కానీ ఇది నిజం. నిజం అయితే కావచ్చేమో గాని దాని వెనక మాత్రం ఏదో కారణం ఉండే ఉంటుంది. బలమైన కారణం లేకుండా అమృత అలాంటి పని చేయదు. కానీ అదేంటో చెప్పాలి కదా. చెప్పేది చెప్పగలిగేది అయితే అసలు ఆ తప్పు అమృత చేసి ఉండేదే కాదు రాజా. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మరి దీని కారణం ఏంటో అమృతకి తెలియాలి.
ఇత్తాగు. నాకేం వద్దమృత, నాకు తాగాలని లేదు. ఇదేం జ్యూస్ కాదు, టానిక్. చూడు ఎలా నీరసపడిపోతున్నావో. తాగు చందు. అబ్బా, ఇది తాగితే నోరంతా ఏదోలా అయిపోతుంది అమృత. భోజనం కూడా చేయబుద్ధి కాదు. అందుకే టానిక్ తాగమనేది. కొంచెం తాగు, అంతా సర్దుకుంటుంది. ఆగు చందు. ఏమైందండి? ఏం తాగుతున్నావు? ఒంట్లో బాగోలేదని అమృత టానిక్ ఇస్తుంది. అది టానిక్ కాదు, విషం. అవును, అది విషమే. నిన్ను చంపడం కోసం అందులో ఏదో కలిపే ఉంటుంది. ఏమండి? నీకు తెలియదు చందు. మనం చూస్తున్న అమృత కాదు, ఇప్పుడు తనలో మరో మనిషి ఉంది. మనసులో ఏదో పెట్టుకొని పైకి మాత్రం మంచితనం నటిస్తూ ఉంటుంది. ప్రపంచం దృష్టిలో మంచిదానిలా నటిస్తూ మన వెనకాలే మన గోతులు తీయడం తనకి బాగా అలవాటు. నీకు టానిక్ అని చెప్పి అందులో ఏదో కలిపే ఉంటుంది. అమృత, ఇక మీరేం భయపడాల్సిన పని లేదు. ఇందులో విషం కలిపితే ముందు నేనే పోతాను. ఆ తర్వాతనే చందును తాగమనండి. ఇది బలాన్నిచ్చే మందే కాని బలవంతంగా చంపే మందు కాదండి. మీరన్నట్టు నేను మోసగత్తనైతే అవుతానేమో గాని మనిషిని చంపేంత రాక్షసత్వం ఇంకా నాకు అలవాటు కాలేదు. అలా మారానని తెలిసిన రోజు నేనే మీ అందరికీ దూరం అవుతానులేండి. ఎందుకండి తనని అంతలా ఏడిపిస్తారు? ఏం చేసిందని? నన్ను చంపే మనిషి అయితే నా కోసం ఎందుకు కోర్టు దాకా వెళ్ళి నేనే చందునని నిరూపిస్తుంది? ఎందుకు ఇంటికి తీసుకొస్తుంది? ఒక తప్పు జరిగింది కాదండం లేదు. ఆ తప్పుకి కారణం వెతకాలి కానీ ప్రతి దానిలోనూ తప్పు వెతకడం న్యాయం కాదండి. నీకు తెలియదు, అమృతలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు నన్ను ఎంత ప్రేమించిందో ఈరోజు అంత ద్రోహం చేస్తోంది. నా మీదే కాదు, నీ మీద కూడా తనకి ఏదో తెలియని కక్ష పెరిగింది. లేకపోతే భార్గవి దగ్గరికి మన ఇంటి రహస్యాలు చేరవు. అదంతా మీ భ్రమండి. అయిన దానికి కాని దానికి అమృతని అనుమానించడం, తనని మాట్లాడడం మీకు అలవాటైపోయింది. అమృత నన్ను చంపాలి అంటే నన్ను ఇక్కడి దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. అమృత ఎవరికైనా ప్రాణాలు పోస్తుంది తప్ప ఎవరి ప్రాణాలు తీయదు. ఆవేశంలో ఆ విషయం మీరు మర్చిపోతున్నారండి. అమృత ఎలాంటి మనిషో నాకంటే మీకే బాగా తెలుసు. దయచేసి తనని వేధించకండి ప్లీజ్. తాతయ్య, రామాను రా. తాతయ్య, ఏంటమ్మా విశేషాలు? ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో
చాలా గొడవలు జరుగుతున్నాయి తాతయ్య. ఏం జరిగిందమ్మా? ఎవరెవరు గొడవలు పడుతున్నారు? ఇంకెవరు? మమ్మీ, డాడీ. ఏ విషయంలో అమ్మా? ఏ విషయంలో గొడవలు పడుతున్నారో నాకు తెలీదు, కానీ డాడీ మాత్రం మమ్మీని చాలా కోప్పడుతున్నారు. మమ్మీని ఏదో తప్పు చేసిన మనిషిలా చూస్తున్నారు. చందుని చంపటానికి ఏం కలిపావని అడుగుతున్నారు తాతయ్య. నిజమా? అవును తాతయ్య. చందు పెద్దమ్మకి ఏదో టానిక్ ఇస్తుంటే డాడీ అలా అడిగేశారు. కోపంతో మమ్మీ ఆ టానిక్ తనే తాగి చూపించింది. డాడీ అయితే మమ్మీని ఎందుకో చాలా అసహ్యంగా చూస్తున్నారు. మమ్మీ డాడీ కోపాన్ని మౌనంగా భరిస్తుంది. మరి మీ పెద్దమ్మ ఏం మాట్లాడడం లేదా? డాడీని వాదిస్తూనే ఉంది తాతయ్య. ఎప్పుడూ లేంది. డాడీ మమ్మీని ఇంతలా ఎందుకు కోప్పడుతున్నారో తెలియదు. ఇంతకంటే పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. అప్పుడు కూడా డాడీ మమ్మీని ఇంతలా కోప్పడింది లేదు. కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు తాతయ్య. నాకు మాత్రం చాలా భయంగా ఉంది. మీరే ఏదో ఒకటి చెయ్యండి తాతయ్య. ఏం జరుగుతుందో నేను కనుక్కుంటాలేమ్మా, నువ్వు ఊరుకో. నేను ఏదోలా అన్ని సాల్వ్ చేస్తాలే. నువ్వేం భయపడుకో. రాజా, రండి అంకుల్, రండి కూర్చోండి. ఏంటి రాజా, ఇంకా టెండర్ గురించి ఆలోచిస్తున్నావా? పోనీ, ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి విజయం మనకే దక్కాలనుకుంటే ఎలా? అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటేనే మనం గట్టిపడతాం. ఎప్పుడూ నెంబర్ 1లో ఉంటే దాని రుచి కొన్నాళ్ళకి మొహం మొత్తుతుంది. అదే సెకండ్కి వచ్చి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మొదటి స్థానానికి రా, అందులో థ్రిల్ ఉంటుంది. ఇది అలాగే అనుకో. జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు సహజమే రాజా. ఒడిదుడుకులు బిజినెస్ లో ఉంటే పర్లేదు అంకుల్, కానీ కాపురాల్లో రాకూడదు. అందులోనూ భార్యాభర్తల మీద ఉండే నమ్మకం మీద అస్సలు రాకూడదు. ఏంటి రాజా నువ్వు అనేది? ఈరోజు నేను ₹1 తేడాతో ఓడిపోయింది నా చేతకాని తనంతోనో లేక భార్గవి తెలివితేటల వల్ల కాదంకుల్, అమృత వల్ల. అమృత భార్గవికి ఆ టెండర్ గురించి చెప్పడం వల్ల. ఏంటి రాజా, నిజమా? నా చెవులతో విన్నాను, నా కళ్ళతో చూశాను. అమృతే భార్గవికి ఆ టెండర్ అమౌంట్ ని చేరవేసింది. అది తెలుసుకుని ఆ భార్గవి నన్ను అందరి ముందు ఫూల్ని చేసింది. ఎంత డబ్బిచ్చినా, ఎంత బాగా చూసుకున్నా మన దగ్గర ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కడో ఒక చోట ఎదుటి వాళ్ళకి లొంగిపోతారేమోనన్న భయంతో ఇలాంటి టెండర్లు మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడతాము. నేను అలాగే ఆఫీస్లో కాదు అని ఇంట్లో టెండర్ని కోట్ చేశాను. కానీ నా భార్యే నాకు ఇంత ద్రోహం చేస్తుంది అని కల్లో కూడా అనుకోలేదంకుల్. నేను నమ్మలేకపోతున్నాను రాజా. నువ్వు ఎవరి గురించి చెప్పేది? అమృత గురించేనా? అమృత నీ జీవితాన్ని చక్కదిద్దిన దేవత. అలాంటి అమృత ఇలా లేదు, నేను నమ్మలేను.
నేను నమ్మలేకపోతున్నాను అంకుల్. ఎందుకంటే అమృతని నేను ఒక భార్యలా చూడలేదు, ఒక దేవతలా ఆరాధించాను. తను తెలియక కోపం తెచ్చుకున్నా, అరిచినా, అల్లరి చేసినా మనసు మీదకి తీసుకోలేదు. నన్ను చందుని కలపడం కోసం కోర్టుకు వెళ్లి అంత అల్లరి చేసిన అమృత ఈ రోజు భార్గవి చేతిలో కీలుబొమ్మవుతుందని అస్సలు ఊహించలేదు. నేను చెప్తుంది కూడా అదే రాజా. మరి అలాంటి అమృత అలాంటి తప్పెందుకు చేస్తుంది? నీకోసం జీవితాన్నే త్యాగం చేసిన మనిషి, ప్రపంచంతో సంబంధాలు తెంపుకొని నువ్వు పిచ్చివాళ్లా తిరుగుతూ ఉంటే నీకోసం ఎదురు చూసిన మనిషి, నిన్ను ప్రేమించి నిన్ను మామూలు మనిషిని చేసుకుని నీతో కలిసి జీవితాన్ని పంచుకున్న గొప్ప ప్రేమికురాలు. అలాంటి అమృత గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మీలాగే నేను కూడా నమ్మలేకపోయాను అంకుల్. కానీ ఇది నిజం. నేను నిలదీసినప్పుడైనా ఇది అబద్ధం అని చెప్పలేకపోయింది. నేను ఎవరినైనా అనుమానిస్తానేమో కానీ అమృతను అనుమానిస్తానా? కానీ ఆ భార్గవికి ఫోన్ చేస్తూ దొరికిపోయింది. లేదు రాజా, నువ్వు చెప్పింది నిజమైతే కావచ్చేమో కానీ దాని వెనక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. నాకు తెలిసిన కారణం ఒక్కటే అంకుల్, అసూయ. తనకు తెలియకుండానే చందు నా జీవితంలోకి రావడంతో అమృత మనసులో ఎక్కడో చిన్న అసూయ మొదలైంది. అందుకే ఇంత దారుణంగా. ఆపు రాజా, అమృత గురించి పొరపాటుని కూడా అలా మాట్లాడొద్దు రాజా. ఇదే మాట నువ్వు చందు గురించి మాట్లాడినా నేను తట్టుకుంటానేమో కానీ అమృత గురించి మాట్లాడితే మాత్రం నేను తట్టుకోలేను. అమృత ఎంత మంచి మనిషో, ఎంత త్యాగమూర్తో నీకు తెలీదా? అలాంటి అసూయ తన మనసులో ఆవగించంత ఉన్నా నిన్ను చందుని కలపదు, నీకోసం అంత పోరాటం చేయదు. అయితే మరి ఎందుకీ తప్పు చేసింది? ప్రతి దానికి ఆది అంతం అనేవి ఉంటాయి. ఏ కారణం లేకుండా అమృత తప్పు చేయదు. మనం అమృత తప్పుల్ని వెతుకుతున్నాం కానీ కారణాలు వెతకడం లేదు. ఆత్మీయులనేవాళ్ళు పొరపాటు ఏం చేసిందా అని ఆరా తీరు, ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తారు. నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు. కనీసం తనైనా చెప్పాలి కదా. ఆవేశంలో ఉన్నవాడికి కారణం అడిగే నిగ్రహం ఉండదు. ఆవేదనలో ఉన్నవాడికి కారణాలు చెప్పినా వినిపించుకోడు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. ముందు నీ మనసుని శాంతపరుచుకునే ప్రయత్నం చేయి. కారణాలు నేను కనుక్కుంటాను. అవి ఏమైనా అమృత ఎప్పుడూ అమృతమూర్తే, అది గుర్తుంచుకో. అది టానిక్ కాదు, విషం. నిన్ను చంపడం కోసం అందులో ఏదో కలిపే ఉంటుంది. అమృత, రండి బాబాయ్. ఏంటమ్మా అమృత, నేను విన్నదంతా నిజమేనా? నిజంగానే రాజా నిన్ను కోపాడుతున్నాడా? అసలేం జరిగిందమ్మా? చందుకి టానిక్ ఇస్తుంటేనే రాజా విషమిస్తున్నావా అని అడగడం ఏంటి? అసలు అంత దూరం ఎందుకు వెళ్ళింది? అను వచ్చి చెప్పిందా బాబాయ్? ఎవరు చెప్పారనేది విషయం కాదమ్మా, ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడానికి ఏముంది బాబాయ్? ఆయన భార్గవి చేతిలో ఓడిపోవడానికి కారణం నేనే. ఆయన కాంట్రాక్ట్ కోసం వేసిన టెండర్ విషయం భార్గవికి చెప్పింది నేనే. అది తెలుసుకుని కాంట్రాక్ట్ కొట్టేసి ఆయన్ని ఎగతాళి చేసింది. మరంత ద్రోహం చేసినప్పుడు ఆ మాత్రం కోప్పడకుండా ఎలా ఉంటారు బాబాయ్?
అసలు నువ్వెందుకు ఆ టెండర్ విషయంలో భార్గవికి సహాయం చేశావు? తప్పలేదు బాబాయ్. ఏదైతే భార్గవికి తెలియకూడదో అదే తెలిసిపోయింది. చందు పరిస్థితి అంతా తనకు అర్థమైపోయింది బాబాయ్. ఆ రోజు పొరపాటున తన దగ్గర అజాగ్రత్తగా ఉన్నాను, అంతే. నిజం చందుకి చెప్తాను, రాజాకి చెప్తానంటూ బ్లాక్మెయిలింగ్ మొదలు పెట్టింది బాబాయ్. ఏం చేయను బాబాయ్? నిజం చెప్తే ఆయన తట్టుకోగలరా? చందు ఏమవుతుంది? ఇంతవరకు చందుకు అసలు జీవితం మీద ఆశే లేదు. కానీ ఇప్పుడు అందరం కలిశాక తను బతకాలని కోరుకుంటుంది బాబాయ్. తన కొడుకు పెళ్లి చూడాలని, మనవణ్ణెత్తుకుని ఆడించాలని ఆశిస్తుంది. అలాంటి మనిషికి ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ నష్టంతో పోల్చుకుంటే కాంట్రాక్ట్ పోవడం వల్ల వచ్చే నష్టం పెద్దది కాదనిపించింది బాబాయ్. అందుకే చెప్పాను. కానీ నువ్వు బలిపేట మెక్కావు కదమ్మా. చేయని తప్పుకి రాజా చేత మాటలు పడుతున్నావు. చేయని తప్పే ఉంది బాబాయ్, చేసిన తప్పే. భార్గవితో నేను మాట్లాడడం ఆయన స్వయంగా విన్నారు. ఏం కావాలో చెప్పండి. నీ ప్రాణాలు కావాలి.